ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందులో హీరో తన ఫ్రెండ్ తల్లితో కాళ్ళ మధ్యలో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అది రోజు ఇలా జరుగుతున్న మ్యాటర్ తన ఫ్రెండ్కి తెలిసిపోయి తన ఫ్రెండ్ ఏమనకుండా తన తల్లిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కొడుకు వయసు ఉన్న కుర్రోడితో ఆ లేడీ అసలు ఎలా పెళ్లి చేసుకుంది, ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, హార్ట్ టచ్ అయ్యే స్టోరీ లైన్తో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ని చూపిస్తూ ఉంటారు. ఒకటి పేరు లియో, ఇంకోటి పేరు పాల్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అయితే పాల్ కి కాలేజీలో స్టడీస్ చాలా లోగా ఉండటం వల్ల లియో అతనితో చదువుకోవడానికి తన ఇంటికి వచ్చాడు. అప్పుడే పాల్ మదర్ కూడా అక్కడికి వస్తుంది. తన పేరు లూసియా. పాల్ కోసం కొత్త బట్టలు కొనుక్కొని తీసుకొచ్చింది. లూసీకి తెలుసు లియో పాల్ కి చాలా బెస్ట్ ఫ్రెండ్ అని. తను కూడా తన కొడుకులాగా భావించి తనతో క్లోజ్ గా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు చదువుకొని లియో ఆ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. ఆ రోజు నైట్ లియోకి నిద్రపట్టదు. ఇంకేముంది, మొదలైంది రచ్చ. ఈ నిద్రపట్టినోడు మామూలుగా ఉంటాడా? ఫ్రెండ్ తల్లిని వెతుక్కుంటూ కిందకి వెళ్తాడు. ఈ లూసియాకి డైవర్స్ అయిపోయి తను సింగిల్ గా ఉంటుంది. హాల్లోకి వచ్చిన చిన్న ఆటగాడిని ఏం కావాలని లూసియా అడుగుతుంది. దాహం తీర్చుకోవాలి అనుకుంటున్నానంటతో ఆ దాహం కాదు, కంగారు పడకండి, ఇంకా ముందుంది. ఫ్రిడ్జ్ లో నుంచి నీళ్ళు ఇచ్చి లియోని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఏంటి విశేషాలను అడుగుతూ ఉంటుంది. లియో కన్నారపకుండా లూసియా ఇంకా చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు, నీళ్లు తాగని అడిగితే, లేదు నాకు నీ నీళ్లు తాగాలనుంది, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఇది విన్న లూసీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నువ్వు నా కొడుకు వయసున్నోడివి, నీకు నాకు ఏజ్లో చాలా తేడా ఉంది, ఇదంతా కరెక్ట్ కాదంటే, ఈ లియో గడు అసలాగడు, వెళ్ళిపోయి మూతి నాగేస్తాడు. వెనక్కి దోసి లాగిపెట్టి ఒకటిచ్చి నీ హద్దులో నువ్వు ఉండరా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది లూసీ. పాపం మన లియో చాలా సిగ్గుపడతాడు ఇది తలుచుకొని. నెక్స్ట్ డే నిజం లేచిన పాల్ కి హీరో కనపడిపోవడంతో ఫోన్ చేసి అడుగుతాడు, ఏరా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, నాకు పనుండి ఇంటికి వచ్చేసాను. సరే వెళ్తే వెళ్ళావురా, నాకు స్టడీలో హెల్ప్ చేయాలి కదా అని అడిగితే, లేదు నాకు పనుంది, నేను మీ ఇంటికి రానులే అని చెప్తాడు. సరే నువ్వు రాకపోతే నీ ఇంటికి నేనే వస్తాను రా అంటంతో, వద్దురా బాబు అని చెప్తూ ఉండటంతో వెనకాల వాళ్ళ మదర్ ఫాదరు చెప్పుతో కొట్టుకుంటూ ఉంటారు. అంత దారుణంగా ఉంటుంది హీరో వాళ్ళ ఇంట్లో పరిస్థితి. ఇక పాల్ గట్టిగా వస్తావా సస్తా అని అడగటంతో చేసేది లేక లియో ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న టైంలో పాల్ చెప్తూ ఉంటాడు, లియో ఎగ్జామ్ కి నాకు చాలా హెల్ప్ చేశాడు, అందుకనే నేను ఎగ్జామ్ కూడా బాగా రాశాను చెప్పడంతో ఇది విన్న లూసీ చాలా థ్యాంక్స్ చెప్తుంది. రాత్రి అవగానే ఈ లూసీ కూడా లోపల నాగిని లేచి డాన్స్ వేస్తూ ఉంటుంది. అరే నేను నైట్ వాడిని కొట్టేశాను అనవసరంగా, ఇప్పుడు వాడు వస్తాడా రాడా అని. ఇక రావట్లేదని తన కొడుకు రూమ్ వైపు వెళ్తూ ఉండటంతో ఈ లియో గడ్ రెడీగా ఉంటాడు, ఎప్పుడెప్పుడు దాహం వేస్తుందా కిందకి వెళ్దామని. డోర్ తీయంగానే ఎదురేమో ఆంటీ ఉంటుంది. ఇంకేముంది, ఆంటీ ఫలాలు చూస్తూ ఫలోత్తరమైన ఫలించే కార్యాన్ని స్టార్ట్ చేస్తారు. అంతే, మనోడు స్టార్ట్ చేయడంతో అసలు ఈసారి ఆంటీ కూడా మంచి ఊపులో ఉండి కమాన్ గొసగొస అని తన రూమ్లోకి తీసుకెళ్లిపోయి గసగసలు ఆడించుకొని పొద్దున్నే పాల్ లేవకముందే లియో గడు పాల్ పక్కకి వెళ్ళి పడుకుంటాడు. ఇక నెక్స్ట్ లూసీ తన వర్క్ వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరు కుర్రోళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి సాయంత్రం వస్తారు. రావడంతోనే లూసీ అడుగుతుంది ఎగ్జామ్ ఎలా రాశారని. చించి పడేసామని చెప్తాడు మన హీరో గారు. ఈ రోజు కూడా హీరో గారు కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొడుకుతో అక్కడ తల్లితో. రాత్రి అవ్వగానే ఆంటీ రూమ్లోకి దూరేస్తూ ఉంటాడు. ఆంటీ కూడా రారా నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి ధనాధన్ గపాగప్ దడదడలు అన్నీ చేసేస్తుంది. కానీ పాపం ఇదంతా పాల్ చూసేస్తాడు. వాడికి అదే టైంలో బాత్రూమ్ రావడంతో ఆ కార్యాన్ని ముగించుకొని ఈ కార్యాన్ని చూడాల్సి వచ్చింది. ఇక చాలా బాధతో వెళ్ళి ఏడుస్తూ పడుకుంటాడు. ఫుల్గా సాటిస్ఫై వచ్చిన హీరో గాడు నిద్రపోదాం అనుకున్న టైంలో అర్థమైపోతుంది తన ఫ్రెండ్ మెలుకునే ఉన్నాడని. ఇక వాడు చూసి వీడి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. తెలిసిపోయిందని హీరో గడు ఓపెన్ అయిపోయి, నేను మీ అమ్మని ప్రేమిస్తున్నాను రా, తను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాల్గడు మైండ్ బ్లాక్ అయిపోయి విషయం చెప్తాడు. ప్రేమిస్తే ప్రేమించావు, తనని వాడుకొని వదిలేవు కదా అని అడుగుతాడు. ఇక హీరో శబ్దం చేసేస్తాడు, నా డ్రాయర్లో ఇది పని చేసినా పని చేయకపోయినా సరే మీ అమ్మని వదలనని. ఇది విన్న పాల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ డే హీరో ఇంటికి వెళ్ళిపోతాడు. లూసీ తన ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు పాల్ వచ్చి చాలా సింపుల్ గా, నాకు ఆడవాళ్ళంటే ఇష్టం లేదు, మగవాళ్ళంటే ఇష్టం అని చెప్పి, రాత్రి లియో గారు నీ గదిలో చూడటం చూశాను, మొత్తం తెలిసిపోయింది నాకు, మీరిద్దరు ఇలా చేసుకోవడం నాకు ఇష్టమే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఇది విన్న లూసీకి ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇంకేముంది, సీక్రెట్ ఏం లేదు, తెలిసిపోయింది. ఇక విచ్చలవిడిగా రాత్రి రావటం ఆలస్యం, మంచాన్ని విరగొట్టే పనిలో ఉంటారు. ఇక పూర్తిగా అయిపోయిన తర్వాత లూసీ హీరోకి చెప్తుంది తన కొడుకు అమ్మాయిలు కాదు అబ్బాయిలు అంటే ఇష్టమని. నా కొడుక్కి మన ఇద్దరు విషయం కూడా తెలిసిపోయింది, అయినా సరే మనం ఈ దొంగచాటు వ్యవహారాలని చేద్దాము, అదే బాగా నచ్చింది. ఎందుకంటే ఇదంతా తెలిసిందనుకో మా వాడు చాలా ఫీల్ అయిపోతాడు, వద్దు అలాంటి వద్దు, ఈ దొంగచాటు చిలక్కొట్టుడు వ్యవహారాలని కానిచ్చేద్దామని చెప్తుంది. ఇది విన్న మన లియో గాడికి ఆ వయసులో తెలిసి సుఖం దొరుకుతుందంటే ఇంకేం కావాలి, ఆడి మొహంలోనే కనపడుతుంది చూడండి, హ్యాపీ డెంట్ వైట్ లైటింగ్. కార్యం కానిచ్చి వచ్చి మళ్ళీ ఫ్రెండ్ పక్కన పడుకోవడంతో అద్రిపోయే ప్రేమ
ప్రేమ విషయం వాడు బయటకు వస్తుంది. ఈ పాల్గాడు ఆల్రెడీ అబ్బాయిలంటే ఇష్టం కదా, ఈ లియోని ప్రేమిస్తూ ఉంటాడు. వాడికి చెప్తే వాడు వదిలేసి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆ విషయం ఎప్పుడు చెప్పడు. ఇక పక్కనే పడుకొని ఉండటంతో దూదాం అనుకున్నాడు కానీ పాపం ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడు. ఆ నెక్స్ట్ డే పాలు కాలేజ్కి వెళ్ళి వచ్చి పడిపోతాడు సడన్ గా. హాస్పిటల్లో చేరిస్తే తనకి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చి అది సివియర్ అయి హాస్పిటల్లో చేర్చాల్సి వస్తూ ఉంటుంది. ఈ లియో గాడు వచ్చి ఆంటీని మెత్తగా దువ్వుతూ లేదు కంగారు పడద్దులేండి, ఏమవుదు, అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగితే వాడికి ఉన్న ప్రాబ్లం గురించి చెప్తుంది. ఇంకొన్ని రోజులకి పాలు కూడా ఫుల్గా రికవరీ అయ్యి లియోతో తిరగడానికి బయటకు వెళ్తాడు. ఇక్కడ ఇంట్లో ఆంటీ పాల్ రూమ్ లోకి వెళ్ళి ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు పొరపాటున ఫోన్ కి చేయి తగులుతుంది. అది పాల్ ఫోన్ చెక్ చేస్తే దాంట్లో అన్ని ఈ లియో గడి ఫోటోలే, కొన్ని అయితే బట్టలు లేకుండా కూడా ఉంటాయి. ఇది చూసిన ఆంటీకి అర్థమైపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన వీళ్ళకి ఆంటీ సపరేట్ గా హీరోని పక్కకి తీసుకెళ్లి, నేను నిన్ను ప్రేమించట్లేదు, ఇక్కడే నన్ను మర్చిపో, ఎందుకంటే నా కొడుకు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించాలంటే నా కొడుకుని సాటిస్ఫై చేయాలని అడుగుతుంది. తల్లి కొడుకుని లైన్ అయ్యటం వీడినే చూస్తున్నా నేను. ఇది విన్న హీరో గాడికి దీనమ్మ జీవితం ఏందిరా బాబు ఇదని, ఏం చెప్తున్నావు నువ్వు, అసలు నువ్వు చెప్పే నా వల్ల కాదు, దేనిగో అని చెప్పి హీరో కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హీరో వెళ్ళిపోయాడనే బాధతో ఆంటీ కొడుకు దగ్గరికి వచ్చి, నేను వాడితో ప్రేమ కట్ చేసుకున్నాను, ఎందుకంటే వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు సంగతి నాకు తెలిసింది, నిన్ను ప్రేమించమని అడిగితే వాడు వద్దన్నాడు, అందుకని నేను దెన్గో అని చెప్పేశానని. ఇది విన్న పాల్కి చాలా బాధేస్తుంది. వాడిని ప్రేమించడం కోసం వీళ్ళిద్దరు ప్రేమను వదిలేసుకున్నారు అని మాట్లాడుకున్న టైంలో సడన్ గా పాల్కి మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుంది. ఇక మళ్ళీ హాస్పిటల్లో చేర్చడంతో లియో కూడా తిరిగి వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పాలను చూస్తూ లియో ఆంటీ చాలా బాధపడతాడు. ఇక అలా కొద్ది రోజులకి కొద్దిగా మళ్ళీ రికవరీ అవుతాడు పాలు. ఇక ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత లియో తన ఫ్రెండ్కి ఎలా ఉందని వచ్చి అడుగుతూ నిద్రపోతుంది. తన ఫ్రెండ్ చూసి, నిద్రపోతున్నాడుగా, ఎందుకు టైం వేస్ట్, పద పక్క గదిలోకి అని చెప్పి స్టార్టింగ్ చెప్తున్నా కదండి, కానీ చేశారు పని. ఇక పాల్ని హ్యాపీగా ఉంచాలని వీళ్ళిద్దరూ చేసిన కృషి ఫలించి పాల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ కొద్ది రోజుల తర్వాత ఆంటీ లియోని దువ్వటం స్టార్ట్ చేస్తుంది. హాస్పిటల్లో చెప్పిన దాని ప్రకారం వాడి డిసీజ్ క్యూరే లేదు, వాడు కొద్ది రోజులని చనిపోతాడు. మెయిన్ పాయింట్కి వచ్చేస్తుంది, నువ్వు గనక నా కొడుకుతో పడుకుంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ప్లీజ్ నా కోసం ఇది చెయ్యి అంటంతో ఈ లియో గాడికేమో క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. నేనేంది ఈ పనులు చేసేది ఏంది, అసలు అబ్బాయితో పడుకోవటం ఏందని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటే ఆంటీ దువ్విన దువ్వుడికి ఓకే చెప్పేస్తాడు. అంతే ఇంట్లోకి వచ్చి పాలకు కూడా చెప్పి ఇదిరా మ్యాటర్ అంటంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళ అమ్మ మీద సీరియస్ అవుతాడు. కానీ వాళ్ళమ్మ లేదు వాడు ఒప్పుకున్నాడు, నువ్వు వాడితో ఒక రోజు ఉండు అని చెప్పి చెప్పడంతో పాలకు అర్థమైపోతుంది తన తల్లి పాలు కొద్ది రోజుల్లో చనిపోతున్నాడని, తన ఆనందంగా ఉంచడానికి తన తల్లి ఈ పని చేసిందని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ రూమ్ మొత్తాన్ని బాగా డెకరేట్ చేసి వీళ్ళకి అసలు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా 5 స్టార్ హోటల్లో తయారు చేసి ఆంటీ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైట్ ఇద్దరు ఫ్రెండ్స్ తెల్లార్లు అర్థం చేసుకుంటారు. ఇక అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పాలు హెల్త్ అనేది పూర్తిగా పాడిపోయి సివియర్ అయిపోయి తను చనిపోతాడు. కొడుకు చనిపోయాడని ఆంటీ చాలా ఏడుస్తూ ఉంటే తను రాసుకున్న డైరీని లియో తీసుకొచ్చి ఆంటీకి ఇస్తాడు. దాంట్లో అతని కోరికలు ఉంటాయి. ఫస్ట్ కోరిక తన ఫ్రెండ్ లియో తన తల్లిని పెళ్లి చేసుకోవాలని. అంతే, అనుకోవటం ఆలస్యం. మరి ఇంట్లో ఎలా ఒప్పించారో నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరు పెళ్లికి పాలు కూడా వస్తాడు, అంటే ఆత్మ రూపంలో నుండి. చూసి ఎంజాయ్ చేస్తూ ఉండడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.